హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు స్టోరీస్. మా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటున్నాం రండి అని పిలిస్తే వెళ్ళాం ఫ్రెండ్స్. మేము వెళ్ళేసరికి పూజారి గారు వచ్చి పూజ చేయించి వెళ్ళారు. తర్వాత చాలీసా పారాయణం చేసే గ్రూప్ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసి పారాయణం చేయటం స్టార్ట్ చేశారు. ఇలా హనుమాన్ చాలీసా ఒక్కసారి చదవటం కంప్లీట్ అయిన ప్రతిసారి హనుమాన్కి అరటి పండ్లతో తాంబూలం సమర్పించి హారతిస్తున్నారు. ఇలా 108 టైమ్స్ చదివాం ఫ్రెండ్. పారాయణ అంతా చాలా బాగా జరిగింది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 3 అయింది. అంత లేట్ అయినా సరే అందరూ శ్రద్ధగా కూర్చొని చాలా బాగా పారాయణం చేశారు. అయితే చాలీసా పారాయణం అంటే ఒకటే స్టైల్లో ఫాస్ట్గా చదువుతారేమో అనుకున్నా, కానీ అలా కాకుండా డిఫరెంట్ సాంగ్స్, ట్యూన్స్తో, డిఫరెంట్ స్టైల్స్తో అయితే చాలా బాగా చదివారు. ఒకసారి మీరు వినండి ఎలా చదివారు. హనుమత వీర సంకట జయ హనుమాన మన క్రమ వచన ధ్యాన దోలావే సమపద రామ శ్రీ రాజ తిలకే కాజ సకల తుమ సాజ ఔర మనోరథ జోలావే సోయి అమిత జీవన మల పారారో యుగ పరతాప తుమ్హారా కైపర సిద్ధ జగద ముజియారా చూశారు కదా. ఈ విధంగా అయితే పారాయణం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సాటర్డే కదా అని గోవిందనామాలు ఇంకా వేరేవి కూడా చాలా చదివాము. ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పూజారి గారు వచ్చారు. చివరిలో కొంచెం పూజ చేశారు, నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు, మంత్రపుష్పం చెప్పారు. ఇలా మళ్ళీ తర్వాత 2-3 సాంగ్స్ పాడారు. ఆశీర్వచనం సాంగ్ అని, హారతి సాంగ్ అని, ఇలా మళ్ళీ 2-3 సాంగ్స్ పాడారు. ఇలా అయితే పారాయణం చాలా బాగా జరిగింది. హనుమాన్ మెడలో చిన్న చిన్న అప్పాలతో, వడలతో చూడండి దండలు ఎలా వేశారు. నైవేద్యం సమర్పించారు కదా, నైవేద్యం అయితే 9 రకాల నైవేద్యాలు చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.